వెల్కమ్ టు పూరాలుక్. మహానగరం హైదరాబాద్ ను తాగునీటి కష్టాలు తీవ్రంగా వేధిస్తున్నాయి. జలమండలి తాగునీటి సరఫరా పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. విశ్వనగరంలో నీటి సరఫరా తీరుపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీరొస్తుంటే మరికొన్ని కాలనీల్లో 2 రోజులకు ఒకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక విచిత్రం ఏంటంటే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి విఐపి ప్రాంతాల్లోని పెద్ద పెద్ద భవనాలకు ఎక్కువసేపు నీటిని ఇస్తూ వాటి పక్కనే ఉండే బస్తీలు, కాలనీలకు మాత్రం 3 రోజులకు ఒకసారి మాత్రమే నీటిని వదులుతున్నారు. ఈ వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల కాలనీవాసులు, బస్తీ ప్రజలు జలమండలి ట్యాంకర్లను అడ్డుకొని పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేశారు. జలమండలి సరఫరా సరిగ్గా లేకపోవడంతో నగరంలో ఎక్కువ మంది ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు రంగంలోకి దిగి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అక్రమంగా జంట జలాశయాల శిఖం భూముల్లో బోర్లు వేసి భూగర్భ జలాలను ఇష్టానుసారంగా తోడిస్తున్నారు. అటు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ బోర్లను సైతం లీజుకు తీసుకుని ఆ నీటిని నగరానికి తరలిస్తూ భారీగా లాభాలు గడిస్తున్నారు. అస్తవ్యస్తంగా మారిన ఈ సరఫరాను జలమండలి అధికారులు ఎప్పటికీ సరిదిద్దుతారో, ప్రైవేట్ దోపిడీకి ఎప్పుడు అడ్డుకట్ట వేస్తారో చూడాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని ప్రాంతాలకు సమానంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.